వేదిక మీద ఉన్న అతిథులకి, మా ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ సినిమా దీని గురించి చెప్పాలంటే ఒకటే, ఫస్ట్ దీని సినిమా రేంజ్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఒకటే, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే ఈ సినిమా, వాళ్ళ సినిమా చూసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే ఇంకా ఈ సినిమా గురించి మనం పెద్దగా మాట్లాడుకోవక్కర్లే. అల్టిమేట్ ఒక కొత్త హీరో మా ఆకాష్. ఇందాక మన కొరియోగ్రాఫర్ గారు చెప్పారు 3 సాంగ్స్ చేశారన్నారు. ఎవరి కుర్రాడు అని అడిగాడంటే అర్థమైపోయింది కదా. సో వుడ్ బి టాప్ స్టార్ అని మనం డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయాలి. లెట్ గాడ్ బ్లెస్ హిమ్. సో ఈవెన్ సినిమా మంచి క్యారెక్టర్ చేశాను, నేను పృథ్వీ మంచి క్యారెక్టర్ చేసాం. త్రూఅవుట్ క్యారెక్టర్స్ మంచి పంచ్ డైలాగ్స్ తోటి. అఫ్కోర్స్ హీరోతో కూడా కాంబినేషన్ ఉంది, హీరోయిన్తో, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి, మిగతా ఆర్టిస్టులందరితో కూడా కాంబినేషన్. ఎక్కడ కూడా ఈవెన్ పెద్ద డైలాగ్ ఉన్నా కూడా దాన్ని చాలా సులువుగా ఆల్రెడీ ఒక 20-25 సినిమాలు చేసేసినట్టు. ఎక్కువ చెప్పడం కాదు ఆకాష్ గురించి, నిజంగానే సెట్లు మేము చూసాం కాబట్టి చెప్తున్నాం అనమాట. అంత చక్కగా చేశాడు నిజంగా. సునీత గారు మీరు చాలా గాడ్ బ్లెస్, మంచి కొడుకు, మంచి స్టార్ అవుతాడు, నో డౌట్ దానిలో. అలాగే హీరోయిన్ కావచ్చు సినిమాకి, మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, మా డిఓపి గారు రాలేదనుకుంటాం కదా ఈరోజు, మా మహేంద్ర కో కమెడియన్ చాలా బాగా చేశారు. సో అన్డౌటెడ్లీ నేను ముందే చెప్పాను కదా, మన మైత్రి వాళ్ళు చేశారంటే సినిమా ఒక రేంజ్లో ఉన్నట్టు లెక్కే. డెఫినెట్గా ఆ సక్సెస్ డెఫినెట్గా అందుకుంటుంది. మళ్ళీ మనం డెఫినెట్గా సక్సెస్ మీట్లో కలవచ్చు 100%. సో ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి. ఆయన అసలు సినిమా ఫీల్డే సంబంధం లేదు, ఆయన ఒక బిజినెస్ మ్యాన్. నేను నా దగ్గరకు వచ్చి డేట్ల గురించి మాట్లాడడానికి వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ గారు, ఈయనకి సినిమా గురించి ఏం తెలియదు కదా, ఈయన ఎలా హ్యాండిల్ చేస్తారు సినిమాని, ఎందుకు చేస్తున్నారు సినిమా అన్నారు. ఆయన ఒక కాఫీ ప్లాంట్స్ బిజినెస్, సపరేట్ సంబంధం లేదు, కానీ సినిమా చేస్తానికి వచ్చారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. సినిమా మీద ఉన్న ప్యాషన్ అలాంటిది. ఇక ఖర్చు విషయానికి వస్తే కూడా ఎక్కడ ఎవరికి ఏ ట్రబుల్ ఇవ్వకుండా రెమ్యునరేషన్స్ కానీ, ఆన్ టైం పేమెంటు చాలా, అంటే నిజంగా మీరు ఒక ఇన్స్పిరేషన్ సార్ ఇండస్ట్రీలో కొత్త ప్రొడ్యూసర్స్కి. చాలా బాగా చేశారు. అలాంటి మీకు మంచి డబ్బులు రావాలి, సినిమా సక్సెస్ అయిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక డైరెక్టర్ గారి విషయానికి వస్తే ఎక్స్ట్రాడినరీ, సింప్లీ ఎక్స్ట్రాడినరీ. క్యారెక్టరైజేషన్ ఒక్కొక్కటి చెప్పేది కూడా తను యాక్ట్ చేసి చూపించాడు ప్రతి ఒక్కరికి. హీరో దగ్గర నుంచి, కమెడియన్ దగ్గర నుంచి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి. మరి డ్యాన్స్ చేసి చూపించాడు తెలియదు కానీ నాకు, సాంగ్స్లో మేము లేవు కాబట్టి. కానీ చాలా బాగా హ్యాండిల్ చేశారు సినిమాని. ఇక మాటికి చెప్పుకున్నట్టు అవుతుంది. సినిమా ఒక అల్టిమేట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తీసుకుందంటే తను ఎంత బాగా చేశాడో తెలుస్తుంది. మీకు కూడా మంచి సక్సెస్, మంచి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్. ఇక్కడ స్పెషల్గా చెప్పాల్సిన మా వ్యక్తులు ఉన్నారు. మా కళ్యాణ్ సుపరిచితులు. ఆయన చిన్న సినిమా దగ్గర నుంచి పెద్ద సినిమా వరకు బ్లాక్ బస్టర్స్ అన్ని సినిమాలు చేసిన, మనం ప్రత్యేకంగా చెప్పక్కర్ల సి కళ్యాణ్ గారి గురించి. సి కళ్యాణ్ అంటే ఒక బ్రాండు. టెక్నీషియన్స్కి కానీ, ఆర్టిస్టులకు కానీ, లేకపోతే ఒక ఫెడరేషన్స్లో కానీ ఎక్కడైనా సరే ఏ సమస్య వచ్చినా సరే ముందుండే వ్యక్తి, మంచి మనిషి. సో ఇలాంటి ఒక ఫంక్షన్కి తను కూడా వచ్చాడంటే ఇట్ ఈజ్ ఎ పాజిటివ్ వైబ్. ఇక ఈ సినిమాలో యాక్ట్ చేయని ఒక వ్యక్తి, యువకుడు భానుచందర్. మాకిద్దరికి మంచి సంబంధం ఉంది. ఎలాగంటే మా బ్యానర్లో నాన్నగారు గిరిబాబు గారు తీసిన సినిమాల్లో మెరుపుదాడి అని ఒక కౌబాయ్ సినిమా పెద్ద హిట్ 83లో, సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్. అందులో మన సుమన్, భానుచంద్ర ఇద్దరు యాక్ట్ చేశారు. నిజంగా ఆ తెల్లగడ్డం లేకపోతే మెరుపుదాడిలో ఎలా ఉన్నాడు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. 83లో ఏమీ మారలేదు.
ఎంత చక్కటి నటుడు, కానీ ఇప్పటికీ అంత ఎనర్జెటిక్గా ఈ ఫంక్షన్ రావడం కూడా నిజంగానే పాజిటివ్ వైబ్. థ్యాంక్స్ ఫర్ ఇట్. అమ్మాయి తను కూడా మధుమిత గారు కూడా ఈ ఫంక్షన్కి వచ్చిన థ్యాంక్స్ అండి. అలాగే అమ్మాయి భైరవి అందరూ పెర్ఫార్మెన్సెస్ వైజ్గా చాలా బాగా చేశారు. టెక్నికల్ వైజ్గా చాలా బాగుంది. మంచి కమర్షియల్ వాల్యూస్ తోటి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఉన్న సినిమా. అందరూ కూడా తప్పకుండా చూడండి. ప్రేక్షక దేవుళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వచ్చిన మా మీడియా మిత్రులకి మరొకసారి, అలాగే వచ్చిన కళాభిమానులందరికీ థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.